నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. శ్రీవారిని దర్శించుకున్న తొక్కిసలాటలో కోలుకున్న భక్తులు. రాష్ట్ర సీఎం టీటీడీ చైర్మన్ కు ధన్యవాదాలు తెలిపిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ బీజేపీ నాయకులు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఆయన ప్రేరణాత్మక మాటలు, సూక్తులు నేటికి యువతను ప్రభావితం చేస్తున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా హిందూ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన స్వామి వివేకానంద దేశ చరిత్రలో మహనీయుడిగా నిలిచి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామాంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ నాయుడు, కొండే చంగారెడ్డి, జేవీఎస్ ప్రసాద్, కొత్తవేది నందు రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నేటి యువత స్వామి వివేకానంద గారిని స్ఫూర్తికి తీసుకొని ముందుకు పోవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 163వ స్వామి వివేకానంద జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని స్వర్ణ భారత్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. స్వామి వివేకానంద గారిని స్ఫూర్తికి తీసుకొని నేటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రథమ స్థానం కల్పిస్తూ ముందుకు పోతున్నారు. నాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. రాబో రోజుల్లో భారతదేశాన్ని విశ్వ గురువుగా చేసే సత్తా మన దేశంలో యువతకు ఉందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ స్వామిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోయి మన జీవితాల్లో ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. భరతమాత దాస్య శృంఖలాలను తెంచాలంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత రక్తం చిందిస్తే నేను ఈ దేశానికి స్వాతంత్రం అందిస్తానని యువతకు దిశానిర్దేశం చేసి ఎప్పటికీ యువకునిగా మిగిలిపోయేటువంటి చరిత్ర సృష్టించినటువంటి ఆనాటి నరేంద్రుడు స్వామి వివేకానంద ఈ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఈ దేశంలో పుట్టి ఇక్కడ సౌకర్యాలు అనుభవించి తిరిగి వాటి ఈ సమాజానికి అందించేటువంటి కనీస కర్తవ్యాన్ని అందరూ తీసుకోవాలని పదే పదే ఉద్ఘాటించినటువంటి స్వామి వివేకానంద యొక్క సూక్తులు, మాటలు ఆచరణీయం, అనుసరణీయం. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో భారతదేశ యువత వివేకానంద గారి యొక్క జీవిత ఆశయాలను, విశేషాలను అడుగడుగున ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. ఓం నమ శివాయ. ఈరోజు యువతకు స్ఫూర్తిదాయకం స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా స్థానిక మెడికల్ కాలేజ్ కూడలిలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం. నేటి యువత స్వామి వివేకానంద బాటలో నడవాలి. ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు పోతే మన దేశ అభివృద్ధికి ఎంతో కీలకం. ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వివేకానంద గారి స్ఫూర్తితో యువతకు మంచి అవకాశాలు కల్పించి మన దేశ అభివృద్ధికి నాంది పలుకుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన ఎస్ఎస్డి టికెట్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కేసలాట ఘటనలో గాయపడి కోలుకున్న 28 మంది భక్తులకు ఆదివారం టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది.
జనవరి 11వ తేదీ రాత్రి క్షతగాత్రులకు పరిహారం అందజేసి గాయపడి కోలుకున్న వారికి ప్రత్యేక దర్శనం చేయించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైర్మన్ ఆదేశాల మేరకు ఆదివారం బాధిత భక్తులకు టీటీడీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం చేయించింది. ఈ సందర్భంగా బాధిత భక్తులు మాట్లాడుతూ ప్రభుత్వం, టీటీడీ బోర్డు అధికారులు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారని అన్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చేసి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా చేయించినట్లు చెప్పారు. పరిహారం అందించి తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుకి, టీటీడీ చైర్మన్ కు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానంటే నా పేరు నాగరాజ్ అండి. మా మిస్సెస్ అంటే ఈశ్వరమ్మ అండి. మా అబ్బాయి సిద్ధార్థ్ అండి. మేము వైకుంఠ దర్శనం కోసం టికెట్ల కోసం లైన్లో ఉన్నామండి. ఏదో యాచోచితంగా ఆ తొక్కిసలాట జరగడం వల్ల బాగా డ్యామేజ్ అయిపోయాడు బాగాను. దానికేమో మాకు వెంటనే ప్రభుత్వం వారు కానీ అందరూ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి అన్నీ చాలా బాగా చూసుకున్నారండి. ఇప్పుడు కూడా వైకుంఠ దర్శనాన్ని కూడా నీట్గా తీసుకొచ్చి దేవస్థానానికి తీసుకొచ్చి దర్శనం చేయించి మళ్ళీ మన యథాస్థితిగా మమ్మల్ని ఎక్కడికైతే దేవెట్టాలో అక్కడ దేవెడుతున్నారండి. దీనికి మేము ప్రభుత్వం వారికి, దేవస్థానం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. దేవస్థానం వారు మా మిస్సెస్కి అండి 5 lakhs ఇచ్చారండి. నాకు చెక్ ఏమో ఇంటికాడ ఇస్తానన్నారండి, విశాఖపట్నంలో ఇస్తానన్నారు. దానికి మేము గవర్నమెంట్ వారు, సీఎం గారు అయితే ఏదైతే ప్రకటించారో యథావిధిగా మాకు డబ్బులు అందించారండి. దానికి మేము శతవిధాలా అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. వచ్చాను. నాకు అక్కడ జరిగినా సరే అందరూ కూడా దగ్గరుండి మాకు హాస్పిటల్లో కానీ బయటను కానీ ఇక్కడ టీటీడీ వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని దగ్గరుండి అన్ని విధాలుగా మమ్మల్ని బాగా తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. టీటీడీ వాళ్ళు మాకు రాత్రి 5 లక్షల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి, టీటీడీ వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను. తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఆటపాటలు, కేరింతల సవాడి నడుమ గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు కలిసి గాలిపటాలు ఎగురవేసి కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బొంగరాలు, గోళీలాటలు, కబడ్డీ, కర్రాబిల్లా వంటి గ్రామీణ క్రీడలతో అలరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను నేటి తరం పిల్లలకు తెలియజేయాలన్న సంకల్పంతో గ్రామీణ ఆటపాటలతో సందడి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, ఎస్వీఎం వెంకటేష్, కొండే చెంగారెడ్డి, బాబు, మల్లారపు వాసు, గోపి ప్రసాద్, కీర్తి వెంకయ్య, చెన్నూరు సుబ్రహ్మణ్యం, జేవీఎస్ ప్రసాద్, వరప్రసాద్, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి ఏడు వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతాము. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో గాలిపటాలు, బొంగరాలు, గోళీలు, ప్రాచీన సాంప్రదాయ ఆటలన్నీ ఈరోజు పోటీలు పెట్టి విజేతలను ప్రకటించాము. ముఖ్యంగా ఈ సాంప్రదాయక ఆట పోటీలు నేటి యువత మర్చిపోతున్నారు. ఎంతసేపు సెల్ ఫోను దీనిలో అడిక్ట్ అయిపోయి ఈ గ్రామీణ ఆటలు మర్చిపోతున్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకునే భావితరాలకు, నేటి యువతకు తెలియపరచాలని వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము. నేటి యువత గ్రౌండ్లో వచ్చి ఈ ఆట పోటీలు పాల్గొంటే, క్రీడలు ఆడితే శారీరక దృఢత్వం వస్తుంది. పోటీలను, ఆటలను ప్రతి ఒక్కరూ ఆడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై గణేష. వినాయక మహోత్సవ కమిటీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
శ్రీవారి ఆలయ పరకామణిలో దొంగతనం ఘటనపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్పందించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య దొంగతనానికి పాల్పడ్డాడని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాయిన్స్, నోట్లు, వివిధ రకాల వస్తువులను వేరు చేసి లెక్కిస్తారు. పైన ఉన్న 100 గ్రాముల గోల్డ్ కాయిన్ను ట్రాలీలోని చిన్నిపాటి రంధ్రంలో పెట్టి ట్రాలీ బయటకు వచ్చిన సమయంలో తనిఖీ చేయడంతో గోల్డ్ కాయిన్ కింద పడిందని, వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూసి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పెంచలయ్యగా గుర్తించి పోలీసులకు అప్పగించామని మీడియాకు తెలిపారు. నిన్న పరకామన్లో ఒక సంఘటన జరిగింది. పెంచలయ్య అనే అతను అబ్రీ బోస్, మీకు అందరికీ తెలుసు, ఈ బ్యాంకు కొంతమంది మాకు అవుట్సోర్స్ చేస్తారు. ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు. దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని 2 రకాలుగా దాన్ని చెక్ చేస్తాము, ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి 100 గ్రాముల కాయిన్ బయటపడింది. సో 100 గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము, ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు మనకి అతను సీసీటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు. సో పూర్తి స్థాయిలో వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని అలవేనంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఏ రకమైన ఏది అన్ని రకాలుగా కూడా చెక్ చేసే బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేదో ఫుల్ టైట్ SOPs అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఏషియన్ ఆర్గనైజర్స్ నిక్సన్ సింగ్ మరియు లియో రెనాల్ట్ నిర్వహించిన 2025 పోటీలలో విజేతగా తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన భావనారెడ్డి నిలిచింది. చంద్రగిరికి చెందిన గోపీకృష్ణ లక్ష్మి దంపతుల కుమార్తె భావనారెడ్డి 40 దేశాలకు చెందిన యువతలతో పోటీ పడ్డారు. ఈ పోటీల్లో విన్నర్గా నిలిచిన భావనారెడ్డి ఆదివారం స్వగ్రామం చంద్రగిరికి చేరుకోగా ఆమెకు పుర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నుండి బాణాసంచా పేలుల మధ్య ర్యాలీగా కారులో నుండి బయలుదేరి ఆమె ఇంటికి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో తొండవాడ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సి శేఖర్, జె బాల తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల 2001-2004 సంవత్సరంలో డిగ్రీ చదివిన విద్యార్థులు ఆదివారం అదే కళాశాలలో ఒక్కటయ్యారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 2001-2004 సంవత్సరంలో డిగ్రీ చదివిన విద్యార్థులు ఆదివారం అదే కళాశాలలో ఒక్కటయ్యారు. 2 దశాబ్దాల తర్వాత స్టూడెంట్స్ ఇదే కళాశాలలో వీరు చదివిన క్లాస్ రూమ్లలోనే వేదికపై కలవడంతో వారి సంతోషానికి హద్దులు లేని పరిస్థితి. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నెమరవేసుకున్నారు. ఆనాటి విద్యార్థులు నేడు దుబాయ్, బెంగళూరు లాంటి మహాపట్టణాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని మీడియాకు తెలిపారు. ఈ గెట్ టుగెదర్లో ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, కామర్స్ HOD మల్లికార్జునరావు, అల్యూమిని అసోసియేషన్ ఉపాధ్యక్షులు అజ్మల్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2001-2004 ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఇదే కాలేజీలో ఇదే చోట మేము చదువుకున్నాము. మళ్ళీ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుస్తున్నాము. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాదాపుగా 200 మెంబర్స్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్ని. ఒకతను కుప్పం నుంచి, ఒకతను బెంగళూరు,
ఒక అతను విజయవాడ అలా అనుకుంటే దుబాయ్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా గ్రూప్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ మా తరపున ఆర్ట్స్ కళాశాలకు ప్రింటర్ ఒకటి డొనేట్ చేస్తున్నాము. అదేవిధంగా 3 విద్యార్థులకు మాతో చదివిన విద్యార్థి ఫ్యామిలీకి మేము నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము గెట్ టుగెదర్ చేసి మంచి కార్యక్రమం చేపట్టాలనేసి మేము ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నాము. వెరీ థ్యాంక్ యూ అందరికీ. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, ఆకాంక్షలతో అడుగెట్టినటువంటి ఈ కళాశాల క్యాంపస్లో ఆశలు, ఆలోచనలు, ఆశయాలతో బయటొచ్చి ఈరోజు జీవితంలో వివిధ రంగాల్లో స్థిరపడి సంతోషంగా ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఈ కళాశాలలో మళ్ళీ రీయూనియన్ కావడము, అందరినీ ఒకరికొకరిని చూసుకోవడము, గత జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ భవిష్యత్తులో ఈ యొక్క కలయిక మళ్ళీ జరగాలని అనేక ప్రణాళికలతో ఈరోజు రావడం జరిగింది. నా పేరు పురుషోత్తం రెడ్డి. 2001-2004 సంవత్సరంలో మేము డిగ్రీ చదవడం జరిగింది ఇక్కడ బీకామ్. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఈ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో మేము కలుస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది మాకు. అందరూ 10th క్లాసు, ఇంటర్మీడియట్ కలుస్తూ ఉంటారు. మళ్ళీ డిగ్రీ బ్యాచ్ మేము కలుస్తున్నాం ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత. భవిష్యత్తులో మేము చేయవలసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే మాలో డిగ్రీలో కొంతమంది స్థిరపడిన వాళ్ళకి అనేక రకాలుగా హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళని ఒక రకంగా ఒక స్థాయిలో తీసుకురావాలని చెప్పని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాల నుండి వచ్చారు. బెంగళూరు నుండి ఇట్లా చెన్నై అందరూ స్థిరపడి ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా వచ్చారు. 20 సంవత్సరాల తర్వాత కలవాలి, మనము స్నేహం అంటే ఎంత విలువైందో ఈరోజు మేము చూస్తున్నాము. ఒక ఫ్రెండ్కే చెప్పగలుగుతాం, కొన్ని సమస్యలు ఉన్నా, సంతోషం ఉన్నా, ఎవరు ఏమున్నా ఫ్రెండ్తోనే షేర్ చేసుకుంటాము. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు చూస్తే ఒక్కొక్కడు ఎంత హ్యాపీగా ఉన్నామంటే మళ్ళీ మేము 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. 2001లో ఏ విధంగా అయితే ఉన్నాం సంతోషంగా, ఈరోజు ఆ సంతోషం మళ్ళీ మాకు ఈరోజు కనిపిస్తోంది. కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. శ్రీవారిని దర్శించుకున్న తొక్కిసలాటలో కోలుకున్న భక్తులు. రాష్ట్ర సీఎం టీటీడీ చైర్మన్ కు ధన్యవాదాలు తెలిపిన భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.